నీ పాప జీవితం నుండి నేను విడిపించడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఆయన జన్మించి ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఆయన నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు ఆయన ఈ భూలోకంలో మానవుడిగా జన్మించి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. వీళ్ళరా మనం మన చేతులతో చేసిన పాపమును బట్టి ఆ కలవరి శిలువలో ఆయన చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు. పరిగెత్తి మనం చేసిన పాపమును బట్టి ఆయన పాదములలో చీరలు కొట్టించుకున్నాడు. తలచిన తలంపును బట్టి ఆయన తలలో మొలకీయటం పెట్టబడుతూ వచ్చింది. మరి శరీరం అంతట్లో కూడా చేసిన పాపమును బట్టి పాపపు ఆలోచనను బట్టి ఆయన శరీరం అంతా కూడా గాయ ఆ శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఎంతో శ్రమనుభూతూ వచ్చినాడు. ఆ గాయం ద్వారా రక్తమంతా కారుస్తూ వచ్చినాడు. ఆయన శిలువను మన కొరకై యాగమై యజ్ఞమైపోయి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినాడు. ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన రక్తమును మానవునికి పాపానికి పరిహారం కలిగించడానికి ప్రభు ఆ రక్తాన్ని భూమి మీద చిందించాడు. కాబట్టి ఇటు నిర్దోషమైన పాపం లేని రక్తము మానవుని పాపాన్ని తీసివేస్తుంది. కానీ ఈ లోకంలో మరి ఏ రక్తం కూడా మానవ పాప పరిహారాన్ని కలిగించలేరు. కాబట్టి నాడు మానవుడు ఎన్నో విధాలుగా కోళ్ళను బల